దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్లో ఉన్నాము. భారతదేశంలో అద్భుతమైన వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ డాక్టర్ అవినాష్ గారిని కలవబోతున్నాము. వి మీడియా న్యూస్ రూపొందించిన అద్భుతమైన దేశభక్తి క్యాలెండర్ను, దేవతామూర్తుల క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ దేశ రక్షణలో డిఫెన్స్ ఫోర్సెస్ గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, వాళ్ళు మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ వాళ్ళు చేస్తున్న ప్రాణత్యాగాల గొప్పతనం ఏంటి అనేది ప్రముఖ డాక్టర్గా పేరు పొందిన డాక్టర్ అవినాష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ అవినాష్ అండి. నేను చిన్నపిల్లల వైద్యుని. 28th ఇయర్ నాది ప్రాక్టీస్ ఇప్పుడు. సో బై గాడ్స్ గ్రేస్ అండ్ మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ వల్ల ఐఎమ్ డూయింగ్ వెల్. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు కంపల్సరీగా చిన్నపిల్లలుగా వాళ్ళను కొంత లేని వాళ్ళు కూడా చూడాలని నాకు ఒక కోరిక. అందరు కూడా డబ్బులు ఉన్నోళ్ళే రావాలని ఏం లేదు, ఫ్రీగా కూడా చూస్తాను. రోజు ఒక 5 to 6 పేషెంట్స్ నేను నా కన్సల్టేషన్ లేకున్నా కూడా వాళ్ళకి వైద్యం ఇచ్చి పంపిస్తాను. అదొక మనకు ఒక దేవుడు ఇచ్చిన వరం. మనకు అది ఒకటి సేవ మనం చేయొచ్చు. ఆ విధంగా నేను బీన్ డూయింగ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. ఖైరతాబాద్ పద్మావతి నగర్ కాలనీలో మేము పుట్టు పెరిగిన ప్లేస్ ఇది. సో లాస్ట్ 28 years నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ స్ఫూర్తి అనేది మా మదర్ డాక్టర్ పి సంధ్య, ఆమె ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్ ఉంది. తన స్ఫూర్తితో నేను కూడా ఒక డాక్టర్ని అయ్యి ఆయన పేరును నిలబెట్టాను. సో మా ఫ్యామిలీ పేరుని నిలబెట్టాను. దానివల్ల ఏంటంటే నాకు దేవుని దయ వల్ల అన్నీ మంచిగా అవుతున్నాయి. అండ్ పీపుల్ ఆల్సో దే ఆర్ హ్యాపీ. అది కూడా ఇంపార్టెంట్. మనము డబ్బులు వస్తాయి కానీ వాళ్ళు కూడా హ్యాపీ ఉండడం అనేది ఇంపార్టెంట్. ఇంకో క్లినిక్ మణికొండలో ఉంది, అక్కడ కూడా చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు. అది చెప్పలేని అనుభూతి అది. ఎందుకంటే అది వాళ్ళు చెప్పి వాళ్ళు గుర్తుంచుకొని ఎన్నో సంవత్సరాల తర్వాత, కొంతమంది అయితే 15 years 16 years తర్వాత కూడా చిన్న పుట్టినప్పుడు చూసిన బేబీని వాళ్ళు ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యి ఒక స్థాయికి వచ్చి కొంతమంది పెళ్లిళ్ళు కూడా చేసుకుని వాళ్ళ పిల్లలను కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను. అది ఒక సంతోషం. తరతరాలు రెండో జనరేషన్ నేను చూస్తున్నాను. దానివల్ల చాలా నాకు మనసు అనేది తృప్తి అనిపిస్తుంది. మనకు బై గాడ్స్ గ్రేస్ నన్ను గుర్తుంచుకొని మళ్ళీ వచ్చి నాకు చూపెట్టడం అనేది అది చాలా ఇంపార్టెంట్. అది ఐఎమ్ హ్యాపీ విత్. డాక్టర్ కాకన ముందే చిన్నప్పటి నుంచి నేను ఒక పెద్ద బిగ్గెస్ట్ అభిమానిని అమితాబ్ బచ్చన్ అంటే. చిన్నప్పటి నుంచి ఆయన మూవీస్ చూస్తూ పెరుగుతూ నేను పైకి వచ్చాను. సో దానివల్ల ఏంటంటే నాకు కలవాలని ఒక కోరిక ఉండేది నాకు. అది ఒక 2012లో నాకు అది నెరవేరింది. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడము, నేను పోవడము, బాంబేలో వెళ్ళి ఆయన ఇంట్లో కలవడం, జల్సాలో కలిసి ఒక 1 hour టైం స్పేర్ చేయడము. ఆయన కూడా చాలా ఆశ్చర్యపడ్డాడు. ఇంత పెద్ద డాక్టర్ వచ్చి నన్ను కలవడము, ఇంత టైం తీసుకొని వచ్చి మళ్ళీ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ బయలుదేరి వచ్చేసాను. సో అదొక పెద్ద డిఫరెంట్ అనుభూతి. అది నేను ఎవ్రీ ఇయర్ చేస్తాను. ఆయన బర్త్డే రోజు కంపల్సరీగా ఫ్రీ, ఇది నో కన్సల్టేషన్, మెడిసిన్స్ కూడా ఫ్రీ, అసలు ఏం ఉండదు దాన్ని. ఆ వచ్చి డౌట్ చూపెట్టుకొని వెళ్ళడమే. సో ఎవ్రీ ఇయర్ కూడా అది కంటిన్యూ చేస్తున్నాను. 80th year నుంచి చేస్తున్నాను. ఇప్పుడు 3 years అయిపోయింది కంటిన్యూగా చేస్తున్నాను. డెఫినెట్లీ అది చాలా మంచి అనుభూతి. సో అది మనం చెప్పలేని అనుభూతి అది. ఎందుకంటే ఆయన పెద్ద బిగ్ స్టార్, ఆయన ఇండియాలోనే ఒక పెద్ద బిగ్ స్టార్. దాన్ని మనము ఆయనను అంత మట్టుకే మనం చేయగలుస్తాం. ఆయన బర్త్డే రోజు సెలబ్రేట్ చేయడం అనేది ఒక పెద్ద విషయం. మనం కోరేది ఆయన మంచిగా ఇంకా లాంగ్ లైఫ్ ఉండి ఇంకా ఫిలిం ఇండస్ట్రీలో ఇంకా కంటిన్యూ చేయాలని మనం కోరుతాం. డిఫెన్స్ లేకుంటే మనం లేము. అది మస్ట్ ఇంపార్టెంట్. అది ప్రతి పౌరుడు కూడా వాళ్ళను ఖచ్చితంగా మనం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్. వాళ్ళు చేసే ఇది ఎవరు చేయలేరు. ఏ ఫీల్డ్లో కూడా వాళ్ళు అంత సాక్రిఫైస్ చేస్తారు మన కోసము. వాళ్ళు 24 hours కానీ 365 days మన కోసం వాళ్ళు కాపాడడము, దేశాన్ని కాపాడడము, మన భద్రతను చూడడం అనేది ఇంపార్టెంట్. అది చాలా వాళ్ళు చేసినంత సాక్రిఫైస్ ఏ ఫీల్డ్లో ఉండదు. అంటే అది మనము వర్డ్స్లో చెప్పలేము. అది వాళ్ళు అనుభవించేది వాళ్ళకే తెలుసు, ఎన్ని కష్టాలు పడి వాళ్ళు మన దేశాన్ని కాపాడుతాము. అందుకే మనం ఏంటంటే యాజ్ ఏ పౌరుడు మనం కూడా వాళ్ళని చాలా రెస్పెక్ట్ గా చూడాలి. వాళ్ళకు ఒక డిఫరెంట్ లెవెల్లో తీసుకెళ్ళాలి. వాళ్ళని మనిషికి అది చిన్నప్పటి నుంచే ఉంటే, ఆ నేచర్ ఉంటే నేను చేస్తాను, దేశానికి ఏమైనా చేస్తానని చేయగలిస్తే వాళ్ళు చాలా మంచిది. అది అంటే యంగ్స్టర్స్ వెళ్ళి చేయడం అనేది ఇప్పటికన్నా అది ఈజీ పని కాదు. అది మనం అనుకున్నంత ఈజీ కాదు. వేరే ఫీల్డ్లో ఏదో మనకు ఎంత ఇది ఉందో, ఇప్పుడు స్వేచ్ఛ ఉందో అంత ఉండదు దీంట్లో. అన్ని సాక్రిఫైస్ చేసి మనం ఈవెన్ ఫ్యామిలీ, చిల్డ్రన్ అందరిని సాక్రిఫైస్ చేసి మనం దేశం కోసము కాపాడడం కోసం మనం పోట్లాడాల్సి వస్తుంది. సో ఆ టైం వచ్చినప్పుడు ఏదైనా చేయగలుగుతాం. అన్మెమరబుల్. అది మనం మర్చిపోలేని అనుభూతి. అది మనం వర్డ్స్లో చెప్పలేం. అంత బాగా జరిగింది అది సింధూర్.